హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉదయ్ రెడ్డి ఫ్రమ్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో మీకు గిన నా వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రతి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో మేము గోకర్ణ దండేలి వెళ్ళాము ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్. మీకు ఆ వ్లాగ్స్ అని పెట్టాను, అవి కూడా 8 to 9 వ్లాగ్స్ దాకా వచ్చాయి, చూడొచ్చు మేము. సో వేరే టూరిస్ట్తో కలిపి మేము వెళ్ళాము. ఆ వీడియోస్ మీరు నా ఛానల్లో చూస్తే మీకు కనిపిస్తాయి. కాకపోతే ఆ ట్రిప్కు కాస్ట్ ఎంత అయిందో ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను మర్చిపోయాను అనమాట తర్వాత 2 ట్రిప్లు వచ్చేసరికి. సో చాలామంది ఈ మధ్య వీకెండ్ ట్రిప్స్ వెళ్తున్నారు అనమాట హైదరాబాద్ నుంచి. చాలామంది ఎంప్లాయీస్ అయినా, స్టూడెంట్స్ అయినా కానీ, ఫ్యామిలీ పర్సన్స్ అయినా కానీ. సో వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను. సో హైదరాబాద్ నుంచి గోకర్ణ దండేలి కర్ణాటకలో ఉంటాయన్నమాట ఇవి. ఆ ట్రిప్కి ఎలా వెళ్ళాలి, మాకు ఎంత ఖర్చు అయింది, ఏమేమి అవసరం పడతాయి, అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ ట్రిప్ కూడా మేము ఎలా చూసామంటే, ఇన్స్టాగ్రామ్లో మేము సెర్చ్ చేస్తుంటే వీకెండ్ ట్రిప్స్ ఏముంటాయని చూస్తుంటే అప్పుడు ఇందులో ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ అనే ఒక పేజ్ వచ్చిందనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అందులో మాకు ప్రైస్ చూసి మేము కొంచెం అట్రాక్ట్ అయ్యాము. అదేమంది ఉందంటే, గోకర్ణ దండేలి ట్రిప్ 3 days 2 nights ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ 4,899 రూపీస్ అని వాళ్ళు ఇచ్చారనమాట. అంటే 5,000 అనుకోండి. సో 5,000లో వాళ్ళే మొత్తం భరిస్తామని చెప్పారు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ అక్కడ బస్సు ప్లస్ అకామిడేషన్ అవన్నీ కూడా. సో మేము దానికి అట్రాక్ట్ అయిపోయి ఒక 5,000లో మనకు ఒక 3 days మనం వెళ్ళొస్తున్నామంటే ఇంతకంటే బాగా ఏముంటుందని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. సో మేము ఆ పేజ్ వాళ్ళను అక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తే దాంతో కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మాకు టచ్లోకి వచ్చారు. టచ్లోకి వచ్చిన డీటెయిల్స్ అన్ని అడిగాము. సో మేము ఇద్దరం ఉన్నాము, నేను మా ఫ్రెండ్ కమల్ అని చెప్పేసి. సో ఇద్దరికి ఎంత అవుతుంది అని చెప్తే వాళ్ళు చెప్పారు, 5,000 అవుతుంది, మీరు ఒక 1,000 బుక్ చేయండి, బిఫోర్ 20 days వెళ్ళాలనుకుంటే డేట్ చెప్పండి, ఆ డేట్కి 20 days బిఫోర్ మీరు మాకు 1,000 పే చేస్తే మీకు అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేస్తాము. 20 days బిఫోర్ అయితే ఈజీ అవుతుంది, లేకపోతే తర్వాత కష్టం అవుతుంది. ఎందుకంటే ట్రైన్ టికెట్స్ అనమాట. ఎక్కడి నుంచి, సికింద్రాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి హూబ్లీ జంక్షన్ వరకు. హూబ్లీ అనేది కర్ణాటకలో ఉంటుందన్నమాట. సో ఆ జంక్షన్ వరకు ట్రైన్ టికెట్స్ దొరకాలి కాబట్టి ఒక 20 days బిఫోర్ చెప్పని చెప్పారు. సో మేము ఏం చేసామంటే ఒక 1 month బిఫోర్ ఒక 1,000 రూపీస్ కట్టేసి మేము వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాం అనమాట. అంటే 1,000 ఇద్దరం కలిసి 2,000 బుక్ చేసాము. తర్వాత వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ పంపారన్నమాట, మీ టికెట్స్ బుక్ అయిపోయినాయని చెప్పేసి. ఇమీడియట్లీ ఒక 5 minutesలో వాళ్ళు మాకు మా ట్రైన్ టికెట్స్ పంపించేశారు అనమాట. సో అలా ట్రైన్ బుక్ అయిపోయింది. దాని తర్వాత 20 days అయిపోయిన తర్వాత మాకు ఒక 1 day బిఫోర్ వాళ్ళు ఏం చేశారంటే, ఎంతమంది మాలాగా ఇంట్రెస్టెడ్గా వచ్చి ఆ డేట్లలో ట్రిప్కి వెళ్తున్నారో గోకర్ణ దండేలికి, వాళ్ళందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారన్నమాట వాళ్ళు. సో ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక 15 to 20 members ఉంటారన్నమాట ఆన్ ఎన్ యావరేజ్. సో వాళ్ళందరూ కూడా మనం ఇంట్రడ్యూస్ అయిపోతాం అనమాట ఆ వాట్సాప్ గ్రూప్లో. సో అందులో స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉండొచ్చు, కపుల్స్ ఉండొచ్చు, లేకపోతే మాలా ఫోర్స్డ్ బ్యాచులర్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా అందరూ అయిపోతాము. అందరం అయిన తర్వాత అందులో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట వాట్సాప్ గ్రూప్లో. రేపు ఏ టైంకి మీరు రైల్వే స్టేషన్ చేరుకోవాలా, హూబ్లీ ఎప్పుడు చేరుకుంటాం, అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అలా వాట్సాప్ గ్రూప్లో మాకు మెసేజ్ పెట్టారు, రేపు మీరు నాంపల్లి స్టేషన్లో 4 o'clock ట్రైన్ ఉంది ఈవినింగ్, ఆ టైంకి ఉండాలా అంటే మేము 3 o'clock వెళ్ళిపోయాము. 3 o'clock వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కామెడీ జరుగుతూనే ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో, అందరు కూడా పరిచయం అయిపోతుంటాం అనమాట. సో అలా 4 o'clock మేము అక్కడ ట్రైన్ ఎక్కాము. సో ట్రైన్లో కూడా చాలా జోష్ ఉంటుంది, ఏంటంటే అందరం కలిసిపోతాము, అందరినీ మేనేజ్ చేసేసి కొందరు వేరే బోగిలో వచ్చినా కానీ అందరిని ఒకటి తీసుకొచ్చేసి కార్డ్స్, అంతాక్షరి అవన్నీ కూడా వాళ్ళు ఆడిపిస్తారు అనమాట. సో అందులో మనకు గైడ్ పరిచయం అవుతాడు. ఈ హోల్ ట్రిప్కి ఎవరైతే గైడ్ ఉంటారో ఆ తెలుగు పర్సన్, అతను మనకు ఆ ట్రైన్లో పరిచయం అవుతాడు అనమాట. సో అతను మనకు అందరినీ గ్యాదర్ చేసి అందరినీ పరిచయం చేపించేసి మా అందరితో గేమ్స్ ఆడిపిస్తాడు అనమాట. సో కార్డ్స్ అయినా, అంతాక్షరి అయినా, లేకపోతే వేరే రకాల గేమ్స్ ఏమున్నా కానీ వాళ్ళన్నీ కూడా నైట్ అంతా మనం చిల్ అవ్వచ్చు అనమాట ట్రైన్లో గేమ్స్ అవన్నీ ఆడుకుంటా. సో ఈవినింగ్ 4 o'clock ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అట్లా మనం హుబ్లీ జంక్షన్లో దిగుతాం అనమాట. సో అందరం కూడా ప్యాకేజ్ అవన్నీ తీసుకొని వెళ్తాం. మనం ఏమేమి తీసుకెళ్ళాలా అంటే 3 days 2 nights అనమాట. కాబట్టి 2 nightsకి ప్లస్ 3 daysకి ఏమేమైతే అవసరం ఉంటాయో అవి మనం తీసుకెళ్ళచ్చు అనమాట. సో తర్వాత హూబ్లీలో జంక్షన్లో ట్రైన్ దిగిన తర్వాత అక్కడ మన కోసం ఒక 25-seater బస్సు మినీ వ్యాన్ రెడీగా ఉంటుందన్నమాట. అది వీళ్ళే అరేంజ్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే ట్రైన్లో
మీల్స్ మాత్రం మనదే. ప్లస్ ఇప్పుడు మనం వ్యాన్ ఎక్కుతాము. వ్యాన్లో మేము మా బ్యాచ్లో 22 మెంబర్స్ ఉండేదన్నమాట. సో మేమందరం కలిసి అక్కడ ఫస్ట్ టైం ముఖ పరిచయం కావడం అన్నమాట. ట్రైన్లో కొందరం అవుతాము, ఇంకొందరు వేరే బోగిలో ఉంటారు. సో అందరు కలిసి అక్కడ ఫస్ట్ టైం మనము ముఖ పరిచయం అవుతాం అనమాట. సో ఆ వ్యాన్ ఎక్కిన తర్వాత వ్యాన్ ఎటు వెళ్తుందంటే ఫస్ట్ విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్తుంది అనమాట. ఎక్కడి నుంచి? హూబ్లీ జంక్షన్ నుంచి. సో అది ఒక 4 to 5 hours జర్నీ అనమాట. సో విభూతి వాటర్ ఫాల్స్ వెళ్ళే లోపల మధ్యలో వాళ్ళు పాటలు పెడతారు, వ్యాన్లో అందరు డ్యాన్స్ చేయడము, కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిసి చాలా చిల్ ఉంటుంది అనమాట, చాలా అల్చల్ ఉంటుంది. సో అలా వెళ్ళిన తర్వాత ఒక 4 to 5 hours జర్నీ చేస్తాము. జర్నీ చేసిన తర్వాత మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళు ఆపుతారు అక్కడ మీల్స్, ఎక్కడన్నా హోటల్స్ ఉంటాయి అడవి మధ్యలో. యాక్చువల్లీ అది అడవి అనమాట విభూతి వాటర్ ఫాల్స్ అనేది. సో అక్కడ అడవి మధ్యలో ఎక్కడన్నా హోటల్ ఉంటే అక్కడ ఆపుతారు. సో ఆ మీల్స్ ఖర్చు మాత్రం మనమే భరించాలా. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయినా లేకపోతే ఇప్పుడు మీల్స్ అయినా అని మనమే భరించాలా. ఈ మధ్యలో మనకి ఏం చేస్తారంటే టిఫిన్ కోసం ఒక జాల ఆపుతారు, అది మర్చిపోయాను చెప్పడము. అక్కడ ఆపినప్పుడు ఇక్కడ ఎలాంటి ప్లేస్లో ఆపుతారంటే అక్కడ మనకు వాష్రూమ్ వెళ్ళడానికి ప్లస్ స్నానం చేయడానికి బాత్ చేయడానికి వీళ్ళున్న హోటల్లో ఆపుతారు అన్నమాట. అంటే ఒక చిన్న రెస్టారెంట్లో. సో టిఫిన్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ లంచ్ చేసుకోవాలా. లంచ్ చేసుకున్న తర్వాత మనము విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట. సో అది అందమైన వాటర్ ఫాల్, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో అక్కడ 2-3 hours మనం అందరం గడుపుతాం. 22 members అందరం వెళ్ళిపోతాం అనమాట. అందరం వెళ్ళిపోయి అక్కడ విభూతి వాటర్ ఫాల్స్తో చిల్ అవుతాం చాలా. సో అయిపోయిన తర్వాత మనం రిటర్న్ వస్తాము. అక్కడ నుంచి రిటర్న్ ఎక్కడికి వెళ్తామంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట ఆన్ ది వేలోనే మనం వెళ్ళిన తర్వాత. సో ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే ఒక చెక్క బ్రిడ్జ్ మీ ఒక 2 kilometers ఉంటుందన్నమాట చెక్క బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఆ ట్రీస్ ఏంటంటే ఎన్నో రకాల జీవరాశులకు ఆ ట్రీస్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట, ఆ బ్యాక్టీరియా త్రూ. ప్లస్ అట్ ది సేమ్ టైం చెరువు ద్వారా లేకపోతే సముద్రం ద్వారా లేకపోతే ఏదైనా రివర్ ద్వారా భూమి కోతకు గురి కాకుండా ఉండడానికి ఈ మ్యాంగ్రూవ్ చెట్లు అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట. సో మ్యాంగ్రూవ్లో ఉన్న చేపలు, తాబేళ్ళు, ఎండ్రికాయలు, అవన్నీ కూడా పీతలు, అవన్నీ కూడా మనం అప్పుడు చూడొచ్చు అనమాట. ఆ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్ళి, అదొక 2 kilometers బ్రిడ్జ్ ఉంటుంది. సో దీన్ని మ్యాంగ్రూవ్ వాక్ అంటారు అనమాట. సో ఆ మ్యాంగ్రూవ్ వాక్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ వెళ్ళేది ఫస్ట్ డే అనమాట. ఇదంతా కూడా ఫస్ట్ డేలో మనం వెళ్ళేది నెక్స్ట్ మృదేశ్వర్ టెంపుల్ అనమాట. మృదేశ్వర్ టెంపుల్ అనేది ఒక ఆలయము. ఆ ఆలయం బ్యాక్ సైడ్ మనకు ప్రపంచంలోనే 2nd ఎత్తైన శివుని విగ్రహం ఉంటుందన్నమాట, చాలా పెద్ద విగ్రహము. సో మృదేశ్వర్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ 20 stories ఒక గోపురం ఉంటుందన్నమాట. సో 20 అంతస్తుల గోపురంకి బిఫోర్ 7 మనం నైట్ 7 లోపల వెళ్తే ఆ లిఫ్ట్ ద్వారా మనము వెళ్తామన్నమాట. ఇవన్నీ కూడా నా వీడియోస్ ఉన్నాయి. నా గోకర్ణ దండేలి ట్రిప్ వీడియోస్ క్లిక్ చేయండి, మీకు అందులో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మనకు వెనుక గుడి ఉంటుంది, ఆ గుడికి వెళ్తాం. ఆ గుడికి తర్వాత దాని బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ మనము మృదేశ్వర్లో చాలా ఫేమస్ అయిన శివుని విగ్రహాన్ని మనం చూస్తామన్నమాట. ఆ శివుడు విగ్రహం చాలా బాగుంటుంది, ఒక డివోషనల్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అప్పటికి మనకు నైట్ 9 అవుతుంది, మనకు ఫస్ట్ డే అనమాట ఇదంతా కూడా. సో ఫస్ట్ డే నైట్ 9 అయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే మృదేశ్వర్లోనే ఒక హోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ షేరింగ్ బేసిస్ వీళ్ళే అరేంజ్ చేస్తారనమాట. సో నైట్ డిన్నర్ కూడా మనమే అరేంజ్ చేసుకోవాలి. మనం అంటే వాళ్ళు తీసుకెళ్తారు హోటల్ దగ్గరికి, లేకపోతే మన ఇష్టమైన హోటల్ అక్కడ ఇక్కడ వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మనమే అక్కడ ఎక్స్పెన్సెస్తో డిన్నర్ చేసుకోవాలా. సో వీళ్ళు షేరింగ్ బేసిస్ మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు నైట్ అకామిడేషన్ అరేంజ్ చేస్తారు. ఇది ఫస్ట్ డే అయిపోతుంది. సో సెకండ్ డే మార్నింగ్ 5 o'clock వీళ్ళు మనం లేపుతారు అనమాట. సెకండ్ డే మనకు ట్రెక్కింగ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక 3 or 4 hours జర్నీ చేస్తాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5-6 అట్లా. సో 5-6 అట్లా బయలుదేరి 8 వరకు అట్లా చేరుకుంటాము. ఎక్కడికి వెళ్తామంటే బీచ్కి వెళ్తాం అనమాట, గోకర్ణ బీచ్కి. సో గోకర్ణ బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు మార్నింగ్ 8-9 అట్లా స్టార్ట్ అవుతుంది ట్రెక్కింగ్. అంటే ఒక కొండల గుట్టల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో షూస్ మాత్రం గ్రిప్ ఉన్న వేసుకోవాలి. మనము గ్రిప్ లేని షూస్ వేసుకుంటే జారిపోతాం, ఎందుకంటే అంతా కూడా మట్టి ఉంటుంది కాబట్టి కంపల్సరీ గ్రిప్ ఉన్న షూస్ వేసుకోవాలా. సో షూస్ వేసుకుని వెళ్ళామంటే ఒక 6 kilometers ఉంటుందన్నమాట. మంచిగా ఒక 22 members మంచి నవ్వుకుంటూ ఆహ్లాదకరంగా చిల్ అవుతూ మంచి జోక్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మన గోకర్ణ బీచ్ వెళ్ళేంత వరకు మనకేమవుతుందంటే అందులో 4 బీచ్లు, ఓం బీచ్ అని చెప్పేసి, ప్యారడైజ్ బీచ్ అని చెప్పేసి ఇంకా 2 బీచ్లు ఉంటాయి అన్నమాట. ఈ బీచ్ మనకు మధ్యలో టచ్ అవుతుంటాయి అన్నమాట.
సో సూపర్గా ఉంటుంది. మొత్తం ఆ 4 బీచ్లు టచ్ అవుతూ మనం లాస్ట్కి ఓమ్ బీచ్కి చేరుకుంటాం అన్నమాట లాస్ట్కి. సో ఓమ్ బీచ్ ఇది ఫైనల్ డెస్టినేషన్. మధ్యలో ప్యారడైజ్ బీచ్ అని చెప్పేసి, బ్లూ మూన్ బీచ్ అని చెప్పేసి అలాంటి బీచెస్ ఉంటాయి అన్నమాట. ఆ బీచెస్ అన్నీ టచ్ చేస్తూ వెళ్తూ ట్రెక్కింగ్లో లాస్ట్కి ఓమ్ బీచ్లో మనము డెస్టినేషన్ చేరుకుంటాం అనమాట. సో ఓమ్ బీచ్లో డెస్టినేషన్ చేరుకోవడానికి మనకు 2-3 అవుతుంది అప్పటికే మనకు మధ్యాహ్నము. సో అక్కడనే లంచ్ చేసేస్తాము సెకండ్ డే. సో సెకండ్ డే లంచ్ అక్కడనే, అది మన ఎక్స్పెన్సెసే, ఈ లంచ్ కూడా మన ఎక్స్పెన్సెసే. అండ్ లంచ్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే డండేలికి వెళ్తాం అనమాట. మనము డండేలి అక్కడ మనం ఏదైతే ఉంటుందో అక్కడ మనం నైట్ హాల్ట్ చేస్తామో అక్కడికి వెళ్తాం అనమాట. సో డండేలిలో మనం ఏం చేస్తామంటే మనకు ఒక రిసార్ట్ ఇస్తారు వాళ్ళు. రిసార్ట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకి ఫ్రీ. సో అందులో మనకు షేరింగ్ బేసిస్ మీద మనకు టెంట్ అరేంజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఏమో ఎక్స్పెన్సెస్ పే చేస్తాం అనుకుంటే మీకు సెపరేట్ టెంట్ ఇచ్చేస్తారు అనమాట. సో అలా మనము టెంట్ మనకు అలాట్ చేసిన తర్వాత టెంట్లో మనం సెటిల్ అయిపోతాం మన లగేజ్ అంతా పెట్టుకొని. దాని తర్వాత మనకి ఏమైతే ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఫన్ యాక్టివిటీస్ ఏంటంటే అక్కడ మంచి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో అందరం దుంకేసి అక్కడ బాల్ ఆడడము, పూల్ వాలీబాల్ ఆడడము అవన్నీ చేస్తాం అనమాట. దాని తర్వాత నైట్ 8-9 o'clock ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంటుంది. సో చుట్టూ డీజే ఉంటుంది అనమాట. డీజేతో రెయిన్ డ్యాన్స్ పైనుంచి స్ప్రింకిల్ చేస్తూ రెయిన్ డ్యాన్స్ చేపిస్తూ వాళ్ళు సాంగ్స్ పెట్టి మనం చిల్ అవ్వచ్చు అనమాట డ్యాన్స్ చేస్తూ. సో అదొక యాక్టివిటీ ఉంటుంది. దాని తర్వాత మనకు లంచ్ ఉంటుందన్నమాట. సో లంచ్ మాత్రం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాన్ వెజ్ అండ్ వెజ్ డిన్నర్ ఉంటుంది మనకు అక్కడ. సో నైట్ మొత్తం లంచ్ చేసుకొని మనము టెంట్లలోకి వెళ్ళి మన గుడారాలలోకి వెళ్ళిపోయి అక్కడ మనం అకామిడేషన్ తీసుకోవచ్చు అనమాట. ఇది సెకండ్ డే కంప్లీట్ అయిపోతుంది. సో థర్డ్ డే మార్నింగ్ మనకి ఏముంటుందంటే ఇంకో స్మాల్ ట్రెక్ ఉంటుందన్నమాట. ఒకటి దగ్గరనే ఒక చిన్న రివర్ ఉంటుంది. ఆ రివర్ దగ్గరికి తీసుకెళ్తారు. రివర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఒక 1/2 hour 1 hourలో అక్కడ చిల్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ అక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. ఆ సీనరీస్ అన్ని కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలా 7-8 వరకు. 5 o'clock తీసుకెళ్తారు, 7-8 వరకు రిటర్న్ వచ్చేస్తాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ మనము డండేలి వాటర్ యాక్టివిటీస్ తీసుకెళ్తారు అనమాట. అది అక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 hours జర్నీ ఉంటుంది. సో అదొక చిన్న విలేజ్ దగ్గర అక్కడ డండేలి వాటర్ యాక్టివిటీస్ ఉంటుందన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ ఉంటాయి. ఏంటంటే రివర్ రాఫ్టింగ్ అంటే మీకు చూపిస్తా. ఒక ఎయిర్ బోట్లో, ప్లాస్టిక్ బోట్లో మనం వెళ్ళడము. సో అది వాటర్ ప్రవాహంలో మనం తీసుకెళ్తుందన్నమాట. సో చిన్న స్ట్రీమ్ వచ్చినప్పుడు మనం ఇట్లా సైడ్కి ఇట్లా బబుల్ అవుతూ వెళ్ళి కిందికి దిగిపోతాం అనమాట. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేమైతే వెళ్ళాము, అందులో సూపర్ అనిపిస్తుంది అన్నమాట. సో ఆ రివర్ రాఫ్టింగ్ దానికి ఖర్చు అవుతుంది మనకు మంత్లీ పర్ పర్సన్కి 1200 to 1500 అవుతుంది అనమాట. అది ఒక్కసారి 8 members ఎక్కచ్చు ఒక బోట్లో. ఆ రివర్ రాఫ్టింగ్ చేసే ముందు అది 100 feet లోతైన రివర్ అనమాట అక్కడ డండేలిలో. సో దాని ముందు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు లైఫ్ జాకెట్స్ అవన్నీ ఇచ్చేసి ఫస్ట్ డే మనకు వాళ్ళు కోచింగ్ ఇస్తారనమాట. ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆ ట్రైనర్ ఉంటాడు అక్కడ ఉండే ఒక పర్సన్, ఒక పిల్లగాడు, అతను మనకు అంతా వేసి ఇస్తాడు. సో అతని తలలో కెమెరా ఉంటుందన్నమాట. సో మన రివర్ రాఫ్టింగ్ మనం వెళ్ళేదంతా కూడా అతను రికార్డ్ చేసి కొంచెం అమౌంట్ తీసుకొని అతను మనకు మొబైల్లో ఇస్తాడనమాట. అతను ఆ డేటా అంతా కూడా మన వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ కూడా. సో దానికి అమౌంట్ తీసుకుంటాడు అనమాట అతను. ఐ థింక్ 8 మంది షేర్ చేసుకుంటే మనిషికి 400 వేసుకుంటే 30-100 అనుకుంటా. 30-100కి మాకు అతను ఏం చేశాడంటే అందరం కలిపి ఒకతనికి మొబైల్లో వేసేసాడు. మేమందరం ఒకరు షేర్ చేసుకున్నాం అనమాట. 400 per each person. సో ఆ వీడియో కూడా మీరు చూశారు, నా వీడియోస్లో ఉంటుంది. సో తర్వాత కయాకింగ్ ఉంటుంది అక్కడ, జిప్ లైనర్ ఉంటుంది. సో బెలూన్లో తిరగడం ఉంటుంది అన్నమాట. సో ఒక 4-5 యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట డండేలిలో. సో 4-5 వాటర్ యాక్టివిటీస్ చాలా చిల్ అయిపోతాం మనం, చాలా చిల్ అయిపోయి ఎంజాయ్ చేస్తాం అక్కడ. సో అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అక్కడనే మనం లంచ్ చేసుకుంటాము వీలుంటే. అక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఇంకో రెస్టారెంట్ కూడా అవుతుంది, అది ఇప్పుడు డెవలప్ అవుతుంది అనమాట. సో అక్కడ మనం లంచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ టు మళ్ళీ హుబ్లీకి వెళ్ళిపోతాం. అంటే అయిపోయింది థర్డ్ డే మధ్యాహ్నం 3-4 వరకు మనకు మొత్తం అయిపోతుంది అనమాట మన 3 days ట్రిప్. 3-4 వరకు మనము 4కి అయిపోతుంది లంచ్. అయిపోయిన తర్వాత 7-8 వరకు మనము చేరుకుంటాము హుబ్లీ జంక్షన్కి నైట్. సో 9 o'clock ఏమో ట్రైన్ ఉంటుంది, 9:30-10 మధ్యలో. ఆ ట్రైన్ ఎక్కేసి మనము నెక్స్ట్ డే మార్నింగ్ 7-8 అట్లా మళ్ళీ మనము నాంపల్లిలో ఆర్ సికింద్రాబాద్లో మనము దిగుతాం అనమాట. సో ఇది 3 days ట్రిప్ ఎట్ ది రేట్ ఆఫ్ 4,899 ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో హైదరాబాద్ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు అందరూ కూడా జూబ్లీ జంక్షన్లో కలుసుకుంటారు అన్నమాట. ఇది ట్రిప్.
జస్ట్ ఫర్ 4899. మనం జస్ట్ హైదరాబాద్ నిజామాబాద్ నుంచి వెళ్ళొస్తేనే మనకు 4000 అవుతాయి పెట్రోల్కి. సో అలాంటిది హైదరాబాద్ నుంచి ఒక అంత పెద్ద ప్లేస్ వెళ్ళడము, 3 days వెళ్ళడము, ఇవన్నీ కూడా చాలా చిల్లు. జస్ట్ అండర్ 5000 వెళ్ళడం మాత్రం చాలా చిల్లు. ఈవెంట్ కూడా చాలా బాగుంటుంది, కొత్త పర్సన్స్ కలుస్తాము. ఆ వాట్సాప్ గ్రూప్ ఇంకా మాది అలాగే ఉన్నది, అందులో మేము చాలా చిల్ అవుతుంటాము. సో ఇదంతా కూడా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొత్త వాళ్ళు పరిచయం కావడము, ఎట్ సేమ్ టైం ఆ డిఫరెంట్ ప్లేసెస్ చూడడము, హిల్ స్టేషన్స్ చూడడము, విభూతి వాటర్ ఫాల్స్ చూడడము, వాటర్ స్పోర్ట్స్ ఆడడము, రెయిన్ డ్యాన్స్ ఆడడము, స్విమ్మింగ్ పూల్లో స్ట్రేంజర్స్తో మనం వాలీబాల్ ఆడడము, ప్లాస్టిక్ బాల్ ఆడడము, ఇవన్నీ కూడా మళ్ళీ టెంట్ స్టే, ఇవన్నీ కూడా మనకు కొత్తవి, చాలామంది కొత్తవి. సో ఆ కొత్తవి మనం ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఇలాంటి టూర్స్ మనం చేయాల్సిందే. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్, మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ వాళ్ళతోని. వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. అందులో రాకేష్ మాస్టర్ అని మా కోచ్ ఉండే, మా గైడ్, అతను మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా హెల్ప్ చేశాడు. సో అతని నంబర్ కూడా మీకు పెడతాను ఇందులో. సో ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ త్రూ మేము వెళ్ళాము. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. సో చాలా బాగా అనిపించింది ట్రిప్. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ డీటెయిల్స్ అని చూడండి. ప్లస్ దీనికి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్లో గోకర్ణ డండీలని కొడితే మీకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా, ఆ వీడియోస్ అన్ని చూడేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే మీరు తప్పకుండా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.